డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం అప్పులతో బాధపడుతున్నారా? వెంటనే జేకేఆర్ గురువు గారికి కాల్ చేసి ఈ వెబినార్ లో జాయిన్ అవ్వండి. మహాదేవ సుమన్ టీవీ ప్రేక్షకులందరికీ కూడా శుభాశీషులండి. ఈరోజు ఎంచుకునేటువంటిది ఏంటిది అంటే, దేవుడికి ఏ పుష్పము వాడాలి, ఏ పుష్పము వాడకూడదు. సాధారణంగా ఏంటి అంటే, బంతి పువ్వులు అనేటువంటిది కొన్ని దేవతామూర్తులకు పనికిరాదు. అది ఎవరికి పనికి వస్తుంది అని అంటే, కేవలము వెంకటేశ్వర స్వామి వారికి, అయ్యప్పకు, నృసింహస్వామి మరియు గ్రామ దేవతలకు, వీటికి మాత్రమే బంతి పువ్వులతో పూజాధికాలు గావిస్తారు. మనం ఇంట్లో సత్యనారాయణ స్వామి వ్రతాన్ని ఆచరించాలనుకున్న అక్షితల బదులు బంతి పువ్వులతో అర్చన చేస్తే స్వామివారు సంతోషపడతారు. కానీ ఈ బంతి పువ్వులు కేవలం వీరికి మాత్రమే వాడాలి. ఎందుకనంటే విష్ణుమూర్తి, అయ్యప్ప అలంకరణ ప్రియులు కాబట్టి వారి కోసము బంతి పువ్వులు ఆచరిస్తూ ఉంటారు. అంతేకాకుండా మిగిలిన ఈశ్వరుడికి వచ్చేసరికి బంతి పువ్వులు నిషేధము, హనుమంతుల వారికి బంతి పువ్వులు నిషేధము. విన్నారా? ఇలా కొంతమంది దేవుళ్లకు మాత్రము ఈ పుష్పాలు వాడకూడదు. తర్వాత రెండవది, మొగిలి పుష్పము సుగంధముతో ఉంటుంది కాబట్టి సుగంధమైనటువంటి పుష్పాలు ఈశ్వరుడికి నిషేధము. కాకపోతే ఒక విషయం ఏంటి అనంటే, ఈశ్వర సర్వదేవతా అన్నారు కాబట్టి ఈశ్వరుడికి ఏంటి అనంటే మొగిలి పువ్వు కాకుండా సంపంగి అటువంటివి కూడా పెట్టవచ్చు. దానికి ఎటువంటి అభ్యంతరం కూడా లేదు. ఇంకొకటి, ఈశ్వరుడికి ముఖ్యంగా ఎంతో ప్రీతికరమైనటువంటి పుష్పాలు తిమ్మి పుష్పము, తర్వాత నల్ల ఉమ్మెంత అండి. మీరు ఎప్పుడైనా విన్నారో వినలేదో, లేదా చూసారో చూడలేదో, నల్ల ఉమ్మెంత అంటే పరమేశ్వరుడు వారికి ఎంతో ప్రీతికరమైనటువంటిది. ఆ పుష్పము ఎలాంటిది అనంటే, అవి 3 రకాలుగా వస్తుంది. ఒకటేమో సింగిల్ పుష్పం లెక్క ఇలా పొడుగ్గా వస్తుంది. రెండోది సింగిల్ పుష్పంలోనే ఇంకో పుష్పం వస్తుంది డబుల్గా. దాంట్లోనే మళ్ళీ 3 లేయర్స్ వస్తాయి అన్నట్టు. దాంట్లో డబుల్ లేయర్, ట్రిపుల్ లేయర్ 3 వస్తూ ఉంటాయి. ఈ నల్ల ఉమ్మెంత కూడా స్వామివారికి ఎంతో ప్రీతికరమైనటువంటిది. తర్వాత నీలి పుష్పము, ఆయన ఎప్పుడైతే విషాన్ని స్వీకరించాడో, తన కంఠములో ఎప్పుడైతే విషాన్ని స్వీకరించారో అప్పుడు నీలకంఠముగా మారింది. ఆ నీలకంఠేశ్వరుడికి శాంతి జరగాలి అనంటే, శాంతి చేయి కూర్చాలి అంటే గనక మనము ఎక్కువగా నీలి పుష్పాలు అనేటువంటిది స్వామివారికి అర్పణ చెయ్యాలి. అర్పణ చేస్తే మనలో ఉండేటువంటి శనిగ్రహ దోషతత్వాలు ఏవైతే ఉంటాయో, శనీశ్వరుడి యొక్క దోషం ఏదైతే నివారణ అవుతుందో, ఆ శని యొక్క అనుగ్రహం పొందడానికి ఈశ్వరుడికి పెట్టి మనం నమస్కరించుకోవచ్చు. ఇందులో చూడండి, శని ఈశ్వర, శనీశ్వర, శని ప్లస్ ఈశ్వర, శనీశ్వర. శని యొక్క రూపంలో కూడా ఈశ్వరుడు ఉంటాడు. విన్నారా? అదొకటి. తర్వాత రెండోది వచ్చేసేసి కదంబ పుష్పము అని అంటారు చాలామంది. అది గుండ్రంగా ఉంటుంది, అది కదంబ పుష్పము, అమ్మవారికి అర్పించాలి అని అనుకుంటారు. కానీ చాలా తప్పండి. అది కదంబ వృక్షము ఎప్పుడు కూడా గుండ్రంగా ఉండదు. ఈ ఉమ్మెంత పువ్వులు ఏ విధంగా అయితే ఉంటుందో, చిన్నగా తెల్లగా ఇంత చిన్నగా ఉంటాయి కదా, అదే విధంగా కదంబ వృక్షము ఇంతే చిన్నగా ఉంటుంది. అంతేకాకుండా ఆ పుష్పంలో నుంచి ఒక రకమైనటువంటి వాసన, ఏది నల్లి పురుగు అని ఉంటుంది చూసారా, ఆ పురుగు వచ్చినప్పుడు ఒక వాసన లాంటిది మన ముక్కుకి వస్తూ ఉంటుంది. గమనించారు కదా? ఆ వాసన లాగానే ఉంటుంది. ఈ యొక్క పుష్పము కూడా ఎక్కువగా శ్రీశైలంలో ఉన్ను, తర్వాత రెండోది మన కొల్హాపూర్ మహాలక్ష్మి ఆలయం దగ్గర ఉంటుంది అనేటువంటిది మనకు పురాణాల్లో కూడా వెల్లడించి ఉంది. కదంబ పుష్పం గుర్తుపెట్టుకోండమ్మ తల్లి, అది కేవలం అమ్మవారికే వాడేది. గుండ్రంగా ఉంటుంది అనుకుంటారు, దయచేసి అది గుండ్రంగా ఉండదు. కదంబ పుష్పము చిన్నగా ఇంతే ఉంటుంది. ఆ ఇంతే ఉండేదాన్ని కింద, అది ఇంకొకటి ఏంటి అంటే, చెట్టు మీద ఉండంగా అమ్మవారికి తీసుకుపోయి పెట్టేది ఏ పుష్పం పని చెయ్యదు, కదంబ పుష్పము. కదంబ పుష్పానికి ఎలా అంటే, ఈ పారిజాత పుష్పము ఏ విధంగానైతే ఉంటుందో అదే విధముగా ఉంటది. ఎలా? పారిజాత పుష్పము నేల మీద పడేసరికి, నేల మీద ఎప్పుడైతే పడుతుందో, నేల మీద పడ్డాక దాన్ని ఏరి తీసుకుపోయి మనం ఎలా అయితే దేవుళ్ళకు వేస్తామో, అదే విధముగా ఆ కదంబ వృక్ష పుష్పాలు నేల మీద రాలాలి. నేల మీద రాలిన తర్వాత చేతిలో ఎత్తకూడదు, మళ్ళీ దాన్ని
ఒక పళ్ళెము కానీ ఒక బుట్ట కానీ ఏదన్నా తీసుకొని అవన్నీ తీసి దాంట్లో వేసి సంపూర్ణంగా అమ్మవారికి అర్పణ చెయ్యాలి. అలా అర్పణ చేస్తే మనకు సకల యోగ్యత పొందుతాము. తర్వాత ఈ తెమ్మి పుష్పాల్లో ఇంకో పుష్పం కూడా ఉంది, హనుమంతుల వారికి చాలా ఇష్టమైనటువంటిది. అది కూడా దాని వలె చిన్నగా ఉంటుంది, ఆరెంజ్ కలర్లో పూస్తుంది. ఆరెంజ్ కాషాయపు రంగులో ఉంటుంది ఆ ఒక్క పుష్పాన్ని. అది రాముల వారికి హనుమంతుల వారికి చాలా ముఖ్యమైనది. అంతేగా ఇంకో విషయం కూడా ఏంటి అని అంటే, వెంకటేశ్వర స్వామి వారికి, రాముల వారికి, హనుమంతుల వారికి తులసి ఆరాధన చాలా ముఖ్యమైనది. తులసి ఎంత పెడుతూ వాళ్ళకు తులసితో ఎంత అర్చన చేసుకున్నా, తులసితో ఎంత పూజాధికాలు గావించినా మన ఇంటికి లక్ష్మీదేవి అనుగ్రహము వస్తుంది అనేటువంటి పురాణాల్లో కూడా వెల్లడించబడింది. మీరు తులాభారం చూశారు కదా, తులాభారంలో స్వామివారి శ్రీకృష్ణ పరమాత్ముల వారు తులాభారంలో కూర్చొని ఉన్నప్పుడు ఎంత బంగారము పెడుతున్నా కూడా వారు లేవరు. కేవలము ఈ యొక్క తులసీ దళం ఏదైతే ఉందో అది తీసుకువచ్చి దాని మీద పెట్టగానే లేచి కూర్చుంటారు. లేచి కూర్చున్నప్పుడు ఏంటి అని అంటే, ఆ తులసి అర్చన చేస్తే వాళ్ళ ఇంట్లో లక్ష్మీదేవి అనుగ్రహాన్ని కూడా పొందుతూ ఉంటారు. కాబట్టి అందరూ కూడా ఇట్టి పుష్పాలను స్వామివారికి వాడి విన్నారా, ఆ యొక్క అనుగ్రహాలను పొందండి. నల్ల ఉమ్మెంత వాడేటువంటి వారికి ఒక విషయం చెప్తున్నా వినండి, స్వామివారి యొక్క అనుగ్రహాన్ని తొందరగా పొందుతారు. ఈ నల్ల ఉమ్మెంత స్వామివారి ఈశ్వరుడి మీద పెట్టగానే మీకు అనుకున్న కోరికలు కూడా నెరవేరుతాయి. ఖచ్చితంగా 11 రోజులు పెట్టాలి ఈ పుష్పాన్ని. తర్వాత మీలో ఉండే చెడు శక్తి కూడా నివారణ అవుతూ ఉంటుంది. కాబట్టి ఇది ఆచరించండి. స్వామివారి యొక్క అనుగ్రహాన్ని పొంది సకల భోగ భాగ్యాలతో ధన కనక వస్తువాహన పుత్ర పౌత్రులతో కూడా విరధిల్లుతూ ఉండాలని కోరుకుంటూ స్వస్తి.